హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్యం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎక్కువగా అటుకులతోటి చేసిన నైవేద్యాలు ఎక్కువగా పెడుతూ ఉంటారు. అందులో భాగంగా వచ్చేసి అటుకుల కేసరి అనమాట. మనం ఎక్కువగా సేమియా రవ్వతోటి చేసుంటాం, కానీ అటుకులతో ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది అటుకులతో కేసరి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చూసేయండి. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, ఇలా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఒక చిన్న కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. అటుకులు పల్చటి అటుకులు కాకుండా ఈ విధంగా మందంగా ఉన్నటువంటి అటుకులు తీసుకోండి. కేసరికి మందంగా ఉన్న అటుకులే బాగుంటాయి. ఈ అటుకుల్ని నేతిలో వేసి బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి. అటుకులు ఎంత బాగా వేగితే కేసరి అంత టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. సో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం తీసుకున్నటువంటి ఏ కప్ తోటి అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్ తోటి 1కి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్నాక నీళ్ళలోకి కొంచెం చిటికెడు ఉప్పు, అలాగే దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసేసుకోవాలి. సో స్వీట్స్లో ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడైతే నీళ్లు బాగా మరిగిపోతున్నాయి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అటుకుల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో అటుకులు ఉడుకుతున్న కొద్దీ వాటర్ అనేవి తగ్గిపోయి అటుకుల టెక్స్చర్ అనేది దగ్గరగా అవుతుంది. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా దగ్గరగా అవుతుందన్నమాట. ఇలా కాస్త దగ్గరగా అయ్యి ఉడికింది అనుకున్నాక ఇందులోకి మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే అటుకులు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే పంచదార కరిగే కొద్దీ కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది, కాబట్టి ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకొక 5 మినిట్స్కి ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఈ అటుకుల కేసరి ఏంటంటే చల్లారే కొద్దీ దగ్గరగా అవుతుంది, కాబట్టి వేడి మీద మనకి చూడటానికి ఇలానే ఉంటుంది, కానీ చల్లారితే గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది మనకి కేసరి. దట్టు టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది కేసరి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎటువంటి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. అటుకుల్ని డైరెక్ట్గా కేసరి చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా అటుకుల కేసరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.